అడవిలో మధ్యభాగంలో లియో అనే చిన్న సింహం ఎప్పుడూ ఆడుకోవడాన్ని ఇష్టపడేవాడు. అతనికి రోజు నవ్వులతో, గడ్డి మీద పరుగులు తీయడంతో, మట్టిలో తడిచి, తన స్నేహితులతో, మియా కోతిపిల్ల, కుందేలు, పక్షులతో సంతోషంగా గడిపేవాడు. కాని ఒకటి మాత్రం లియోకు శుభ్రం చేయడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఒక తెల్లవారు జామున లియో తల్లి పిలిచింది. లియో, ఈ పాడైపోయిన ప్రదేశాన్ని చూడు. ఇక్కడ బొమ్మలు, ఆకులు, నీ అల్పాహారపు వస్తువులు ఉన్నాయి. శుభ్రం చేయాల్సిన సమయం వచ్చేసింది అని చెప్పింది. లియో మొహం మార్చుకున్నాడు. శుభ్రం చేయాలా? అది ఎంత బోరింగ్గా ఉంటుంది అని అతను తన స్నేహితుల వైపు చూశాడు. కాని వారు ఆసక్తిగా ఉన్నారు. మనమే దాన్ని సరదాగా మార్చేద్దాం అని మియా కోతిపిల్ల కొమ్మపై ఊగుతూ చెప్పింది. కాస్త ఊహాశక్తిని ఉపయోగిస్తే ఇది కూడా సరదాగా మారిపోతుంది కదా అంటుంది. లియో మెల్లగా ఉత్సాహంగా మారాడు. అయితే మనం దీనిని ఒక ఆటగా మార్చేద్దామా అని అడిగేసరికి అందరూ ఉల్లాసంగా అరుస్తూ అంగీకరించారు. అయితే మనం అడవి శుభ్రచేసే ఛాలెంజ్ ఆడదాం అని మియా సూచించింది. ఎవరైతే ఎక్కువగా వస్తువులను ఏరివేస్తారో వారికి బహుమతి అని ప్రకటిస్తారు. ఆట ప్రారంభమైంది. ముందుగా బొమ్మలను ఏరడం మొదలైంది. కుందేలు తన నోటితో బంతులను సేకరించగా, బెల్లా చిన్న రాళ్ళు, కట్టెలు ఏరింది. లియో వేగంగా పరుగెత్తుతూ, తాను గెంతుతూ బొమ్మలను సేకరించే ప్రయత్నం చేశాడు. మిగతా వారందరూ నవ్వుతూ, ఒక్కొక్కదానిని శుభ్రపరచడానికి ప్రయత్నించారు. చూడండి, నేను 10 బ్లాక్స్ తీసుకున్నాను, లియో గర్వంగా అన్నాడు. బాగుంది, లియో అని దూరంగా అతని తల్లి మెచ్చుకుంది. ఆకులు ఏరే సమయం వచ్చింది అని. మియా కోతిపిల్ల చెట్లెక్కి, కొమ్మలను ఊపుతూ నేలపై ఆకులు జారిపడేలా చేసింది. అందరూ ఆకులను పోగుచేసి పెద్ద కొండలా చేశారు. ఆ తర్వాత వాటిని ఒక పెద్ద సంచిలో వేశారు. లియో ఈ పని కూడా ఎంత సరదాగా ఉందో అని ఆశ్చర్యపోయాడు. చివరగా ఆహార తుంపులు శుభ్రం చేయడానికి టోబీ తన రెక్కలతో తుంపులను ఓ మూలకు గాలిలో తోశాడు. లియో, బెల్లా వాటిని సేకరించి ఒక చిన్న గిన్నెలో వేశారు. అందరూ పని పూర్తయ్యాక మియా విజేతను ప్రకటించింది. మరి అడవి శుభ్రచేసిన ఛాంపియన్ ఎవరో తెలుసా? అందరము. ఎందుకంటే మనమందరం కలిసి పనిచేశాం అని అందరూ చప్పట్లతో ఆనందించారు. అడవి మరింత స్వచ్ఛంగా కనిపించింది. లియో చిరునవ్వుతో, శుభ్రం చేయడం అంత చెడ్డదేం కాదు. మనం కలిసి చేస్తే ఇది కూడా సరదాగా మారుతుంది అనన్నాడు. లియో తల్లి దగ్గరకు వచ్చి, మీ అందరి సహకారంతో అడవి మళ్లీ మెరిసిపోతోంది. రేపటి కొత్త సాహసాలకు ఇది సిద్ధం అని ప్రశంసించింది. లియో తన స్నేహితుల వైపు తిరిగి, ఇకపై ప్రతిసారి మనం శుభ్రం చేసే పనిని అడవి శుభ్రత ఛాలెంజ్గా మార్చేద్దాం అన్నాడు. దానికి అందరూ అంగీకరించారు. అప్పటినుంచి లియో మరియు అతని స్నేహితులు తమ అడవిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఎందుకంటే జట్టుగా పనిచేస్తే ఏ పనినైనా సరదాగా మార్చుకోవచ్చు. నీతి: చిన్న ఊహాశక్తితో ఏ పనినైనా సరదాగా మార్చుకోవచ్చు. మన పరిసరాలను శుభ్రంగా ఉంచితే అందరికీ ఆనందంగా ఉంటుంది. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.